ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగింది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా కుమారి 350 మంది వైద్యులు ఉంటే 750కి పైగా బెడ్స్ ఉన్నాయన్నారు. రోజుకు 1000కి పైగా ఓపీలు ఉంటున్నాయని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి జీతలభ్యాలు, జీతభత్యాలు ఇచ్చే విధానాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజమండ్రి జీజీహెచ్లో 304 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా 180 మంది మాత్రమే ఉన్నారని, ఆసుపత్రిలో 98 మంది సూపర్ స్పెషాలిటీలు ఉంటే 28 ఖాళీలు ఉన్నాయన్నారు. నూతన వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకుండా వైద్య విద్యను విద్యార్థులకు ఎలా అందిస్తారు అని గత ప్రభుత్వానికి తెలియాలి అని మంత్రిగా చేస్తున్నారు. ఒక ప్రభుత్వం వైద్య రంగంలో 2500 కోట్ల రూపాయలు బకాయి ఉంది అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే 652 కోట్ల వైద్య ఆరోగ్య రంగానికి చెల్లించడం జరిగిందన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ కొత్తగా ఇటీవల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్గా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే గానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు. 350 బెడ్డెడ్ హాస్పిటల్ 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడు బాగా ఉండడం, గొప్పలు చెప్పుకోవడం, 0 వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుబంధ సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది, కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది.
సాకి సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త పాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యత రాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ఈ ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏదో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని, బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు విహారయాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం, చేతులు ఊపడం, లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్లడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి? ఇంకా నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో, ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు. మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 2500 కోట్ల అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు. వస్తూనే మొదటి 2 నెలల్లోనే 652 కోట్లు కట్టాం. హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు. పొలిటికల్ లీడర్షిప్ కలిసేవాళ్ళు కాదు. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను అందించే వాళ్ళని ఇవాళ మేము వచ్చి, మా ప్రభుత్వం వచ్చి, ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి 2 నెలల్లోనే చెల్లింపులు చేస్తామంటే వాళ్ళ విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి ఆ బురద మా మీద చల్లేసి మా మీద మళ్ళా ప్రతిబింబం చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇటువంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు బట్టే, నిర్లక్ష్య వైఖరిని వహించారు కాబట్టే మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాధ్యత రాహిత్యంగా ఉంటూ, బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి. తప్పులుంటే చెప్పండి, మీ పత్రిక ద్వారా చెప్పండి, లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి, మీ పార్టీ నాయకులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి. ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్దాలు చెప్పడం, బురద జల్లడం, పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు రండి, ప్రతి దాని మీద చర్చ. ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు రండి, మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా, లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ కాలంలో ఏం జరిగింది, మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం, ఈ పొరపాట్లకి, ఈ కొరతలకి, ఈ గ్యాప్స్ కి, డెఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను హోదా లేని ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాల్ ఇస్తున్నాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో పోటెత్తింది. అర్చక స్వాముల సుప్రభాతం సేవ అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుండి బార్లు తీరని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద భవనం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ భక్తులకు అసౌకర్యం కాకుండా ఏర్పాటు చేశారు. అన్నదాన ప్రసాదం సేవలో ఆలయానికి 26,28,496 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విజయధరేంద్రమనితాభిలక్షుకే ఓం నమో వెంకటేశాయ. నేను రమేష్ అండి, అమలాపురం నుంచి వచ్చాను. ఇక్కడ గత 4 వారాలుగా వర్షాల కారణంగా పార్కింగ్లో కార్లు అవి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది కలిగింది. దాన్ని దేవస్థానం వారు గమనించి యుద్ధ ప్రాతిపదికన
దాన్ని వెంటనే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాతావరణం అంతా చాలా బాగుంది. పార్కింగ్ ఎటువంటి అంతరాయం కలగట్లేదు, అంతా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అన్నప్రసాదాలు అవి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. అంతా బాగుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆత్రేయపురం ఎస్ఐ రాము దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి విశిష్టతను తెలిపారు. వేదాశీర్వచనం, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి ఆలయ మాజీ చైర్మన్ కరెంట్ నరసింహారావు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పెదర్ పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని, జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కిర్లంపూడి మండలం ముంపుకు గురైన రాజుపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జేసీబీ ద్వారా రాజుపాలెం నీట మునిగిన వరి పొలాలను, జనవాసాలను పరిశీలించారు. ఈ 90 రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తేనే ఎక్కడైతే గంటలు ఉన్నాయో ఆ గంటల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఒక దుర్మార్గుడు చేసిన పనికి 2,50,000 కుటుంబాలు, 7 లక్షల మంది ప్రజలు 10 రోజులు అన్నమో రామచంద్రాని నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది. అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ఊర్లో పెట్టినట్టే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉధృతితో ఎన్డీఆర్ఎఫ్ కూడా లోపలికి పోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచినీళ్లు కావాలని, పిల్లలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు ఎట్టా చనిపోతాం, బిడ్డనైనా కాపాడదామని తండ్రి బిడ్డను చూసుకొని బయట వచ్చే పరిస్థితి వచ్చి బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు. ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది కానీ నాయకుల యొక్క పాపాలు, ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజా సేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు గాని అధికార యంత్రాంగం గాని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా, మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లేశారు, బ్రహ్మాండం గెలిపించారు, మా బాధ్యత అయిపోయిందని మీరు ఇంట్లో పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది మీరు వినండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి, అది కూడా నేను కరెక్ట్ చేసుకుని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది.
మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది. దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు, మీకు నాకు. నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా అదే వారికి పనిచేస్తాం, మా ఎంపీలు పనిచేస్తాం, మా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎస్పీలు కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం, ప్రజాసేవకు అంకితం అవుతాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 7వ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళ నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, అది చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. కలెక్టర్ గారు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశాడు. దానివల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు. ఇప్పుడు కిర్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మొన్నే డిప్యూటీ సీఎం కూడా పిఠాపురానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడంతా కూడా ఉదయంతా ఉండి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దానిపైన నేనైతే 10 రోజులు కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతినింది. ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలేరు ప్రాంతంలో, ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు ఖర్చు పెట్టి పక్కన ఈరోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరన్నా ఒక మంచి పని ఏం చేశారంటే ఎవరో చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడారు. ఈ రోజు ఒక వ్యక్తి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పోయి చనిపోయే పరిస్థితి వచ్చాడు. కానీ అతను కూడా 3 సార్లు కాపాడారు. కానీ ఏదేమైనా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించారు. ఇంకో పక్క ఇండ్లకి నీళ్లు వచ్చాయి, ఊర్లేకి కూడా నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. పంట పొలాలైతే 65,000 ఎకరాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు 8,000 రూపాయలు చొప్పున హెక్టార్కు 20,000 రూపాయలు ఇచ్చాను. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000, 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. 1 పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి కొత్త బండ్లు, తోపుడు బండ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ ఇలా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. అది కూడా చేపిస్తాం. ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే ఏలేరు ఎప్పుడు ఎక్కువ నీళ్లు వచ్చినా భవిష్యత్తులో మళ్లీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటే హామీ ఇస్తున్నా. 1 ఎకరా పొలం కూడా ఎండడానికి వీలు లేదు. దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాను. తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. గోదావరి పక్కన ఉంది, మీకు మాత్రం కరువు ఉంది. అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం.
పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను, చాలా బాధేస్తుంది. ఓసారి వరదలు మనం కంట్రోల్ చేయలేం, తుఫాన్ని మనం నియంత్రణ చేయలేం. కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలుగుతాం అన్ని చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కలెక్టర్లు అందరూ కూడా ఒకరని చెప్పను కానీ ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు, అందరూ కలెక్టర్లు రాత్రి పగళ్ళు పనిచేశారు. ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి. అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గాయి. ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తాం. జవాబుదారీతనంతో ముందుకు పోతాం. ప్రజాహితం కోసం పని. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఏలేరు జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. ఏలేరు జలాశయం నుండి అధికారులు దిగువకి 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే సత్యప్రభ అధికారులు ఎన్డీఏ శ్రేణులతో కలిసి నీటిని విడుదల చేసిన ఏలేరు గ్యాప్ నెంబర్ 3ని పరిశీలించారు. ప్రస్తుత ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద పరిస్థితిని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద జోరు తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మనకి ఎగువ ప్రాంతం నుంచి దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లా, వైజాగ్, విజయనగరం జిల్లాల నుంచి పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేరుకోవడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ 86.5 కెపాసిటీ ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో దగ్గర నిన్న రాత్రి వరకు 86.3కి వచ్చింది. ఇప్పుడు కొంచెం 85 వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల ఇంట్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ ముంపుకు గురి కావడం జరిగింది. అందులో ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనాయి. ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు, అధికారుల సాయంతో మేము పునరావాస కేంద్రానికి, పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం, మంచినీరు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పనపాలెం బ్రిడ్జ్, ఏలేశ్వరం నగర పంచాయతీ అప్పనపాలెం బ్రిడ్జ్ గత 4.5 సంవత్సరాల క్రితమే అది కూలిపోవడం జరిగింది. దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పనపాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ జరిగిపోయింది. దానికి కూడా మనం నాయకులు, అధికారుల సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి, వారి స్కూల్ కి వెళ్లే పిల్లలకి బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఆల్రెడీ అది కలెక్టర్ గారితో నేను మాట్లాడి అప్పనపాలెం బ్రిడ్జ్ ని తొందరలోనే పర్మనెంట్ గా, అంటే కొంచెం టైం పెట్టినా దానికి టెంపరీగా కూడా దానికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంత ప్రజలకి ఏలేస్తానికి మధ్య కనెక్టివిటీ తెగిపోకుండా దాన్ని చేయాలనే అధికారులతో కూడా మేము సమీక్షించడం జరిగింది. అదేవిధంగా తిమ్మరాజ్ చెరువు, ఈ ఏలేరు జలాశయం ఇంట్లో పెరగడం వల్ల తిమ్మరాజ్ చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్ప్లస్ కాకుండా సిబస్తాలు వేసి అది ముంపు, దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితేనే ప్రాంత ప్రజలకి ముంపు గురి కాకుండా అందాగా దాని సిబస్తాలతో దానికి ఆఫ్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంట పొలాలు పుడికితీతలు, కాలువలు పుడికితీతలు చేయడం వల్ల ఈ వరద ముంపు నుంచి కొద్దిగా మేము భారీ స్థాయిలో ముంపు గురి కాకుండా ఉపశమనం కలిగించాం. అదేవిధంగా ఈ
ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పంట నష్టం అయితేనే ఉన్న ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నింటినీ కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది. దీనివల్ల ఇప్పటికీ కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అన్నిటినీ కూడా మేము అందరి నాయకులతోటి అధికారులతోటి సమీక్షించి అందరూ జాగ్రత్తగా ఉండాలి అనే ముంపు గురైన బాధ్యతల్ని అందరినీ కూడా ముందుగానే జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసాం. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే వీటిలన్నిటికీ ఒక నివేదిక తీసుకుని మా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి జరిగిన ఈ వరద నీరు వల్ల ఈ ముంపు ప్రాంతాలు పంట పొలాలు ఈ నష్టాన్ని అన్నింటినీ బేరీజు వేసి మా ప్రభుత్వం సాయంతో అందరికీ కూడా పంట నష్టం అయితేనేమి వాళ్ళకి కలిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా త్వరలోనే వారికి నివారణ చేసుకోవడానికి తగిన చర్యలన్నీ చేపడతామని కోరుతున్నాం. హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కిర్లంపూడి మండలంలో ఏలేరు ముంపు పాపమంతా సంబంధిత అధికారులదే తప్ప అందులో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఏమాత్రం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గణేష్ల రాంబాబు, గణేష్ల లచ్చబాబులు సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నీట మునిగి ఉప్పొంగి పొర్లడం వల్ల తమ గ్రామాలకు చెందిన పంట పొలాలన్నీ మునిగిపోయాయని వారు నిప్పులు చెరిగారు. గత 20 సంవత్సరాలుగా ఇరిగేషన్ అధికారుల వద్ద కాలువలు ఆధునికీకరించమని తనతో పాటు తమ గ్రామస్తులు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా వారికి చీమ కొట్టినట్లు కూడా లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు. అలాగే కాలువల మరమ్మతులకు ఎప్పుడు నిధులొచ్చినా రైతులు కోరినట్లు కాకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే తమకి దుస్థితి తలెత్తింది అని గణేష్ల సోదరులు మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్లోకి వరద ఉధృతి అంచనాలకు మించి చేరుకోవడం వల్లే దిక్కుతోచని అధికారులు ఆ నీటిని దిగువకు వదిలేయడం వల్ల తమ గ్రామాలతో పాటు తాము సాగు చేసుకుంటున్న పంట పొలాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి అని గణేష్ల రాంబాబు సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే రాంబాబు సోదరులు ఊరు జనాన్ని వెంటబెట్టుకుని ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా మునిగిపోయిన పంట పొలాల్లో వారు బోట్లపై తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు గణేష్ల సోదరులు మాట్లాడుతూ అధికారులకు ముందు నుండి ఏలేరు రైతుల పట్ల సరైన చిత్తశుద్ధి లేకపోవడం వల్లే వారికి బాధలు ప్రతి ఏటా ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. ఎక్కడైనా పుడుకుపోయిన ఏలేరు వరద కాల్వతో పాటు దానికి అనుసంధానంగా ఏటిగట్లను ఆధునికీకరణ చేపట్టకపోతే రాబోయే కాలానికి భారీ మూల్యమే తామంతా చెల్లించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ల నాగబాబు, గణేష్ల అర్జీబాబు, పసుపులేటి ఉమామహేశ్వరరావు, బుర్రేవు గన్నిబాబు, పసుపులేటి బుజ్జి, కొల్లి నాని, గెడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా రాజపాలెం గ్రామం మాది, కిర్లంపూడి మండలం, కాకినాడ జిల్లా. ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి గత సుమారు 20 సంవత్సరాలు బట్టి ఇలా జరుగుతుంది. ఈ అధికారులందరూ ఏదో ఇలాంటి ఈ సందర్భంలో వచ్చేసి ఏదో అటు కార్ల మీద తిరగడం తప్ప దీనికి ఏం చేయాలి? పెర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? కొన్ని ఇప్పటికేదో అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలి? ఈ పరిస్థితి రాకుండా అనేది ఎవరో దీని మీద బుర్ర పెట్టట్లేదని నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చిన అధికారులు చెప్పిన దాన్ని బట్టి కదా చేస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సీఎం గారు అవ్వచ్చు, లేదా మంత్రి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ టెక్నికల్గా ప్రాబ్లం తెలియదు కదా. టెక్నికల్గా ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు కదా సార్. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రోజు మా గ్రామం ఈ నీటి మునిగిపోయిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. గత ఎప్పుడు ప్రతిసారి ఇదే సీజన్లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రావడం, కార్లు వేసి తిరిగేయడం, అది తిరిగేయడం, ఇది తిరిగేయడం. ఏంటి చెప్పండి? మీరు వచ్చి ఏం చేయగలరు చెప్పండి? ఇప్పుడు ఏమన్నా కొట్టుకుపోయావు నేను ఆపగలరా? కొట్టుకుపోయావు నేను వచ్చి ఇవ్వగలరా? ఎందుకు వస్తున్నారో మీకే తెలియని పరిస్థితి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇక్కడ మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం రాజకీయ నాయకులు ఎవరిది తప్పు లేదు. వాళ్ళకి చేర్చవలసిన ఇక్కడ పరిస్థితులు సరిగా చేర్చకపోవడం వల్ల ఈ కర్మ అనిపిస్తున్నారు ఈ గ్రామస్తులని ఈ సందర్భంగా మీ అందరూ ఉందండి, రాజభవనం ఉందండి, బాగా డ్యామేజ్ అయ్యే ఊర్లు అంటే చాలా ఊర్లు అవుతున్నాయండి. ఇక్కడ మాత్రం ఈ 4 ఊర్లు బాగా డ్యామేజ్ అవుతున్నాయండి ఈ ముక్కోలు బెడ్ రెగ్యులేటర్ వల్ల. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఆ బెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఒక వాల్ కాలువ అనేది ఉంది. ఆ వాల్ కాలువ అనేది ఒక టోటల్గా ఒక
10% ఫ్లో వదలాలండి. దానికి మెయిన్ కాలాల నుంచి వాళ్ళు కనుక 10% ఉండాలండి. కానీ మెయిన్ కాలంలో ఎంత ఉందో దగ్గర దీనికి కూడా అంతే ఫ్లో పెట్టేశారండి, అంత ఫ్లో ఇచ్చేసారండి. అది అవసరం లేదండి ఎవరికైనా. దానివల్ల దానికి అక్కడ గోడ కట్టమని ఎన్నోసార్లు వచ్చిన అధికారులందరికీ చేసామండి. మేము గత ముందు సంవత్సరం కూడా దానికి చేసిన పనికి సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజుకి ఇవ్వలేదండి. డబ్బుల గురించి చెప్పట్లేదండి. అర్జెంట్ అంటే చేయించుకోవడం, మళ్ళీ కనిపించకుండా పోవడం, ఎమర్జెన్సీ పని అన్నం చేయమన్నాం, మళ్ళీ కనిపించకపోవడం, ఇంకా రకరకాల ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పటికైనా అధికారులందరూ స్పందించి రాజకీయ నాయకులు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఒక గోడ వాలుగాలో దగ్గర ఒక గోడ నిర్మిస్తారని ఈ సందర్భంగా ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. నమస్కారం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడజాం గ్రామంలో రౌతులపూడి మండలం జనసేన పార్టీ కార్యదర్శి సోమిరెడ్డి కుషరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బరపుల తమ్మయ్య బాబు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, ఎన్డీఏ కుటుంబ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించింది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే.